ఎస్ఎల్బీసీ సొరంగంలో 8వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్ దగ్గర అధికారులు పూర్తిగా ఆంక్షలు విధించారు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణులు రంగంలోకి దిగారు. భూమిలో కూరుకుపోయిన వారిని కనిపెట్టే జీపీఆర్ పరికరంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. జీపీఆర్తో 5 స్పాట్లను ఎన్జీఆర్ఐ బృందం గుర్తించింది. మార్కింగ్ తర్వాత బురదను తవ్వుతూ తప్పిపోయిన వారి ఆచూకీ కోసం గాలించనున్నారు. బురద తవ్వకాల తర్వాత పూర్తి వివరాలను ఉన్నత అధికారులకు ఎన్జీఆర్ఐ బృందం తెలపనుంది. ఇక టీబీఎం మిషన్ కటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు టన్నెల్ దగ్గరికి ఉస్మానియా వైద్య బృందం చేరుకుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకి అంబులెన్స్లు కూడా చేరుకున్నాయి. హైదరాబాద్ నుంచి ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాంతానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతకుమారి, ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ బయలుదేరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రోజు ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతా ఉన్నాయి. మరి కాసేపట్లో ఈ అధికార యంత్రాంగంతో కలిసి రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా లోపలికి వెళ్లి నిన్న ఏదైతే అనుమానాస్పదంగా 5 మార్క్స్ ని గుర్తు చేసి ఇక్కడ మృతదేహాలు ఉన్నాయన్నట్టుగా కూడా టెక్నాలజీని ఉపయోగించి గుర్తించారు. ఆ 5 చోట్ల ఉన్నటువంటి ఆ మృతదేహాలని ఈ రోజు బయటికి తీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం 10 మంది ఫోరెన్సిక్ నిపుణులు అందుబాటులో ఉండాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు అధికారులకు అందినటువంటి వెంటనే హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఎస్ఎల్బీసీ టనల్ ఘటనా స్థలానికి ఉస్మానియా ఆసుపత్రి నుంచి 4 ఫోరెన్సిక్ నిపుణులు కూడా బయలుదేరినట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే అందుబాటులో నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్ మెడికల్ కాలేజీలకు చెందినటువంటి ఫోరెన్సిక్ నిపుణులు అందుబాటులో ఉన్నప్పటికీ ఈ మృతదేహాలను బయటికి తీసినటువంటి వెంటనే దాంట్లో నిపుణులంతా కూడా ఆ శరీర భాగాల నుంచి వీళ్ళు కొన్ని శాంపుల్స్ తీసుకొని దాని ద్వారా వీళ్ళు రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. దేని కారణంగా చనిపోయారు, ఎలా చనిపోయారు అనే వివరాలు కూడా భవిష్యత్తులో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా ఉండాల్సి ఉంది. కాబట్టి ఈ నిపుణులందరినీ కూడా వర్గాలందరినీ కూడా అక్కడికి పంపి 8 ఎమర్జెన్సీ అంబులెన్స్ కూడా సిద్ధంగా పెట్టి ఒక్కొక్కరికి ఒక అంబులెన్స్ కేటాయించి అక్కడి నుంచి అందుబాటులో ఉన్నటువంటి దగ్గర ఆసుపత్రికి తరలించి ఇది పోస్ట్ మార్టం నిమిత్తం ప్రొసీజర్ లో భాగంగా ఎమర్జెన్సీ టీమ్స్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులందరూ కూడా గత 8 రోజులుగా అక్కడే ఉండగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా గాంధీ ఆసుపత్రి నుంచి కూడా ఫోరెన్సిక్ నిపుణులు అందుబాటులో ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో 4 ఉస్మానియా ఆసుపత్రి నుంచి ఫోరెన్సిక్ నిపుణులంతా కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఈ సహాయక చర్యలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. 8వ రోజు రెస్క్యూ ఆపరేషన్ మరి కాసేపట్లో స్టార్ట్ కాబోతా ఉంది. ఎస్ఎల్బీసీ టన్నల్ దగ్గర పూర్తి స్థాయిలో పోలీసులు కొన్ని ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే రంగంలోకి దిగినటువంటి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫీసర్స్ అంతా కూడా ఈ టనల్ లోపల ఎక్కడెక్కడ వీళ్ళు చిక్కుకొని ఉన్నారు అంటూ కూడా టెక్నాలజీని ఉపయోగించి జీపీఆర్ గ్రాండ్ పెనట్రేటింగ్ రాడర్ పరికరంతో ఈ రెస్క్యూ ఆపరేషన్ ని కొనసాగిస్తా ఉన్నారు. భూమిలో కూరుకుపోయినటువంటి వారి ఆచూకీ కనిపెట్టేటువంటి మిషనే ఈ జీపీఆర్ మిషన్. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడర్ మిషన్ ఉపయోగించుకొని వీళ్ళు ఆ బురదలో ఎంత లోతులో చిక్కుకొని ఉన్నారు, ఏ ప్రాంతంలో చిక్కుకొని ఉన్నారు, ఆ బురదతో పాటు వీరు కూడా ఆ రాయిలాగా మారిపోయింది మృతదేహం అనేది కూడా కొన్ని అపోహలు క్రియేట్ అవుతా ఉన్నాయి. ఈ జీపీఆర్ సిస్టమ్ ద్వారా ప్రతిదీ కూడా భూమి లోపల ఎంత డిస్టెన్స్ లో అయినా సరే ఒక వ్యక్తి మృతదేహం ఉన్నట్టయితే ఆ జీపీఆర్ సిస్టమ్ ఇమీడియట్ గా ట్రాక్ చేసి ఎన్ని మీటర్ల దూరంలో ఈ మృతదేహాలు ఉన్నాయి, ఏ పరిస్థితిలో ఉన్నాయి, అది ఎంతసేపు టైం పడుతుంది ఆ మృతదేహాలు తీయడానికంటూ కూడా ఈ జీపీఆర్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా కూడా మృతదేహాలను గుర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే సిస్టమ్ ని ఉపయోగించుకొని శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నల్లో 8 మంది చిక్కుకున్నటువంటి కార్మికులందరినీ కూడా ఈ జీపీఆర్ సిస్టమ్ ట్రాకింగ్ ద్వారానే మృతదేహాలు. రవితేజ, దాదాపు 8 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. జీపీఆర్ పరికరంతో కూడా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మరి ఏంటి ఈ రోజు ఏమన్నా ఆచూకీ తెలిసే అవకాశం ఉందా? నిన్న రాత్రి జీపీఆర్ మెషిన్ తో స్పాట్ కి వెళ్లి ఎన్జీఆర్ఐ బృందం అంతా కూడా ఆ పరిసరాలంతా కూడా స్కాన్ చేయడం జరిగింది. గుర్తించినటువంటి స్పాట్ల పైన మార్కింగ్ చేసి ఈ రోజు ఆ మార్కింగ్ చేసినటువంటి ప్రాంగణానికి వెళ్లి రెస్క్యూ అధికారులు ఈ కటింగ్స్ తో గాని లేదా ఈ పార ఉపయోగించుకొని గడ్డపార ఉపయోగించుకొని దాని ద్వారా ఆ ఉన్నటువంటి బురద గాని రాళ్లు గాని నీటిని గాని తొలగించేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత 3 ఫీట్ల లోతులో ఈ మృతదేహాలు ఉన్నాయి 5 చోట్ల అంతా కూడా ఇప్పటికే మార్కింగ్స్ కూడా వేసుకోవడం జరిగింది. ఆ మార్కింగ్స్ లో ఉన్నటువంటి మృతదేహాలను ఈ రోజు బయటకు తీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ అనుమానిత 5 స్పాట్లను ఎన్జీఆర్ఐ టీం గుర్తించినటువంటి స్పాట్ల పైన
మార్కింగ్ చేసి ఆ చేసినటువంటి మృతదేహాలని ఈ రోజు బృందాలన్నీ కూడా బయటికి వెళ్లి తీసేటువంటి అవకాశం ఉంది. మార్కింగ్ తర్వాత బురదని తవ్వుతూ తప్పిపోయిన వారి ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్స్ చేపడతా ఉన్నాయి ఈ రక్షణ దళాలు. బురద తవ్వకాల తర్వాత పూర్తి వివరాలను ఉన్నత అధికారులు ఎన్జీఆర్ఐ టీం ఈ వివరాలన్నీ కూడా ఇటు మీడియాకు అటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందజేయనున్నాయి. చివరి దశకు చేరుకున్నటువంటి టీవీఎం మిషన్ కటింగ్ కూడా పూర్తి స్థాయిలో ముగిసినట్టుగా తెలుస్తోంది. బురదలో జీపీఆర్, ఆక్వా, ఐలాతో కార్మికులు ఆనవాళ్ళని గుర్తించారు. మట్టిని తొలగించి మృతదేహాలు వెనక్కి తీసేటువంటి పనిలో రెస్క్యూ బృందాలు ఈ రోజు ఆపరేషన్ చేపట్టబోతా ఉన్నాయి. ఎన్జీఆర్ఐ బృందం పర్యవేక్షణలోనే ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ఈ రోజు కొనసాగుతా ఉన్నాయి. టనల్ దగ్గరికి ఉస్మానియా ఫోరెన్సిక్ నిపుణులు, దగ్గర జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కర్నూల్, వనపర్తి, మహబూబ్నగర్ చెందినటువంటి మెడికల్ కాలేజ్ నిపుణులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఎస్ఎల్బిసి టనల్ వద్ద పార్థవ దేహాన్ని తరలించేందుకు ఈ డెడ్ బాడీస్ కి సంబంధించి ఒక్కొక్క మృతదేహానికి ఒక్కొక్క అంబులెన్స్ కేటాయించి అది దొరికినటువంటి వెంటనే ఆ విడి భాగాలన్నీ కూడా చెల్లాచెదలం కాకుండా చాలా సేఫ్ గా ఆ బాడీస్ అన్ని కూడా బయటికి తీసేటువంటి ప్రయత్నం సాగుతా ఉన్నాయి. జీపీఆర్ ఈ రెస్క్యూ ఆపరేషన్ లో సక్సెస్ అయిన ఫలితాన్ని ఇచ్చింది అనుకోవాలి. ఈ జియోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు దేశవ్యాప్తంగా ఎక్కడ ఇలాంటి కఠినమైనటువంటి క్రూరమైనటువంటి ఘటనలు జరిగినప్పుడు రంగంలోకి దిగి డెడ్ బాడీస్ ఎక్కడున్నాయని ఐడెంటిఫై చేసి ఆ మార్క్స్ వేసి దాని ద్వారా వీళ్ళు శవాలని బయటికి తీసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అదే జీపీఆర్ సిస్టమ్ ద్వారా టనల్లో చిక్కుకున్నటువంటి కార్మికులందరినీ కూడా ఈ రోజు బయటికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించేటువంటి అవకాశం ఉంది. స్పందన. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకి అంబులెన్స్లు కూడా చేరుకున్నాయి. హైదరాబాద్ నుంచి ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాంతానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, చూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతకుమారి, ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ బయలుదేరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. స్పందన, ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలైతే చివరి దశకు చేరుకున్నాయని చెప్పవచ్చు. ఏదైతే నిన్నటి వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ దాదాపుగా 12 బృందాలు ఈ రెస్క్యూ ఆపరేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయినా కూడా కొంత వారికి సహాయక చర్యల్లో మాత్రం తీవ్ర ఆటంకిగా మారినటువంటి బురద, నీరు, అలాగే పీబీఎం మిషన్ డ్యామేజ్ అయినటువంటి పీబీఎం మిషన్ శకలాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించేందుకు కూడా కొంత కష్టతరంగా మారింది. కానీ ఏదైతే ఈ ప్రత్యామ్నాయంగా దానికి అక్కడ ఉన్నటువంటి వాటర్ ని బయటికి తీయడంతో పాటు ముందుకు వెళ్ళడానికి కూడా ఆ బురదను కూడా అంతా కూడా బయటికి తొలగించడం జరిగింది. ముఖ్యంగా నిన్నటి నుంచి 7వ రోజు నిన్న ఈ సహాయక చర్యల్లో ముఖ్యంగా ఆక్వా సంబంధించినటువంటి మద్రాస్ ఐఐటి సంబంధించినటువంటి టీం తోటి ఆక్వా సహకారంతో జీపీఆర్ఎస్ రాడర్ మిషన్ తోటి మొత్తం స్కానింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. ఏదైతే ఈ పీబీఎం మిషన్ ప్రమాదానికి గురైనటువంటి పీబీఎం మిషన్ డ్యామేజ్ జరిగినటువంటి ఆ శకలాలను దాటి కూడా ఈ సహాయక బృందాలన్నీ కూడా ముందుకు వెళ్ళిన పరిస్థితి. అయితే ఈ పీబీఎం మిషన్ డ్యామేజ్ అయిన ముందు భాగంలో మరొక భాగం పీబీఎం మిషన్ కూడా ఇంకొక భాగం ఉన్నదనేది కూడా అక్కడ సహాయక బృందాలు కూడా నిర్ధారించడం జరిగింది. కానీ ఈ డ్యామేజ్ అయినటువంటి పీబీఎం మిషన్ కి అలాగే ముందు ఇంకా మిగిలి ఉన్నటువంటి పీబీఎం మిషన్ భాగానికి మధ్యలో ఈ ఏదైతే బురద, రాళ్లు, మట్టితోటి కూరుకుపోయినటువంటి విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఆ ప్లేస్ లోనే ఈ 8 మంది ఎవరైతే అందులో చిక్కున్నారని భావిస్తున్నారో ఆ 8 మందికి సంబంధించినటువంటి ఆచూకీ ఆ 200 మీటర్ల గ్యాప్ లోనే బురద, మట్టి ఏదైతే కూరుకుపోయిందో అందులో తెలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యాధునిక పరికరాలతోటి ఈ రాడర్ సహకారంతో స్కానింగ్ చేయడం, జీపీఆర్ఎస్ తోటి స్కానింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ ప్లేస్ లో 5 ప్రాంతాలను గుర్తించడం అనేది ఒకవేళ ఈ 8 మంది ఇటు సైడ్ నిలబడి ఉండొచ్చు. ఆ ప్రమాదం జరిగేటప్పుడు ఇటు సైడ్ అన్న కొన్ని ప్రాంతాలను 5 ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఆ 5 ప్రాంతాలను కూడా స్కానింగ్ చేయడం జరిగింది. అయితే అందులో ఈ 8 మంది ఎవరైతే ఉన్నారో అందులో 5గురిని గుర్తించినట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే
గుర్తించినటువంటి ఆ 5గురి సంబంధించినటువంటి ఆనవాళ్లు గుర్తించిన చోట కూడా తవ్వకాలు అయితే జరుగుతున్నాయి. ఆ తవ్వకాలు జరిగే విషయం పైన కూడా ఒక అధికారికంగా ప్రకటించాల్సింది. కానీ ఆ 5 ప్రాంతాల్లో ఈ తవ్వకాలు చేపట్టడంతో అక్కడ మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఈ ఉస్మానియా హాస్పిటల్ కు సంబంధించినటువంటి వైద్య బృందం కూడా అది కూడా ఫోరోనిక్స్ ఎక్స్పర్ట్ ని అక్కడికి పిలిపించడం జరిగింది. దాదాపుగా 6 బృందం ఈ వైద్య బృందం కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పీబీఎం మిషన్ ముందు భాగంలో ప్రస్తుతం ఈ స్కానర్ల ద్వారా గుర్తించినటువంటి ఆ ప్లేస్ లో తవ్వకాలు చేపడుతున్నారు. అక్కడి నుంచి ఒకవేళ మృతదేహాలను బయటికి తీస్తే అవి ఎవరి అనేది గుర్తించడానికి కూడా ఈ ఫోరోనిక్స్ బృందం అక్కడే ఉండి ఆ గుర్తింపు కూడా టెస్టుల ద్వారా గుర్తించే అవకాశం ఉన్న నేపథ్యంలో వైద్య శిబిరం లాగా కూడా అక్కడ ఈ టన్నల్ వద్ద కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సహాయక చర్యలు అయితే నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. 12 బృందాలు గత 8 రోజులుగా ఈ రోజుకి 8వ రోజుకు చేరుకోవడం జరిగింది. 7 రోజుల నుంచి కూడా రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది. కానీ నిన్నటి నుంచి కూడా ఒక ఈ సహాయక చర్యలకు సంబంధించి మాత్రం ఒక చివరి దశకు చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా ఈ డెడ్ బాడీలకు సంబంధించి మాత్రం వారిని గుర్తించే అవకాశం ఉంది. మరోవైపు కలెక్టర్ నగర్ కర్నూలు కలెక్టర్ మాత్రం అధికారికంగా ఇంకా వారు చనిపోయారనేది ప్రకటించలేదని కూడా ఆయనకి ప్రస్తుతం ఈ స్కానింగ్ చేసిన ప్లేసులు ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసులు దాదాపుగా బురదలో దాదాపు ఈ స్కానర్ జీపీఆర్ స్కానర్ ఏదైతే ఉందో అది దాదాపు 5 మీటర్ల వరకు అక్కడ ఉన్నటువంటి వస్తువులు కావచ్చు ఇతర ఆనవాళ్లకు సంబంధించి లోపల బురదలో ఏమున్నది అనేది కూడా అది గుర్తిస్తుంది అనేది కూడా దాంతో ఈ 5 ప్లేసులను గుర్తించడం జరిగింది. అందులో ఈ మానవ అవశేషాలు ఉన్నట్టుగా కూడా అక్కడి నుంచి అక్కడ స్కానింగ్ నిర్వహించినటువంటి నిపుణులంతా కూడా బయటికి ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందించడం జరిగింది. దీంతో వారు చనిపోయినట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే వైద్య బృందాలు కూడా అక్కడికి చేరుకోవడం, దీంతో పాటు ఇటు 8 మంది లోపల ఎవరైతే చిక్కున్నారో వారి కుటుంబ సభ్యులు కూడా ఈ రోజు అక్కడికి చేరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే టన్నల్ వద్దకి ఈ వైద్య బృందం ఒకవేళ అక్కడి నుంచి లోపల మృతదేహాలను బయటికి తీసిన తర్వాత పరీక్షలు నిర్వహించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు కూడా అప్పచెప్పే అవకాశం ఉన్న నేపథ్యంలో అటువైపు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి మాత్రం సొరంగ మార్గంలో 14వ కిలోమీటర్ వద్ద జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం 13.85 కిలోమీటర్ల వద్ద ఈ బురద ఏదైతే కూరుకుపోయినటువంటి బురద ఉన్నట్టుగా గుర్తించి అక్కడ మాత్రమే ఈ సహాయక చర్యలు అనేది చేపట్టడం జరుగుతుంది. మరోవైపు ఇటు 11వ కిలోమీటర్ నుంచి 13 కిలోమీటర్ వరకు కూడా లోకో ట్రైన్ వెళ్లేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు జేపీ కంపెనీ వాళ్ళు. ప్రస్తుతం 11.5 కిలోమీటర్ వరకు మాత్రమే ఈ లోకో ట్రైన్ మాత్రం వెళ్ళగలుగుతుంది. అక్కడ శకలాలు ఏవైతే ఉన్నాయో పీవీఎం మిషన్ కి సంబంధించి గ్యాస్ కటర్ ద్వారా వాటిని విడిభాగాలుగా చేసి బయటికి తీసుకొచ్చేందుకు కూడా కొంత ఆటంకం కలుగుతుంది. ఎందుకంటే దాదాపుగా 300 మీటర్లు పైగా ఏదైతే బృందాలు మాత్రమే శకలాలను బయటికి మోసుకెళ్లాల్సిన పరిస్థితి నేపథ్యంలో కొంత ఆలస్యం జరుగుతున్న క్రమంలో ఈ లోకో ట్రైన్ కూడా 13 కిలోమీటర్ వద్దకు వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీంతో పాటు కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ రోజు ఉపయోగంలోకి తీసుకొచ్చే విధంగా కూడా అన్ని ఆ చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఇటు బురదను నీటిని బయటకు పంపేందుకు మోటార్లను 100 HP మోటార్లను కూడా బిగించడం జరిగింది. దీంతో పాటు చిన్నపాటి జేసీబీలను కూడా లోపలికి పంపించడం జరిగింది. ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ ముందు భాగంలో ఎవరైతే ఈ 8 మంది చిక్కుకున్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో అత్యాధునిక పరికరాలతో చేస్తున్నటువంటి ఏదైతే జీపీఆర్ స్కానింగ్ ఏదైతే ఉందో దాని ద్వారా వారిని గుర్తించి అప్పట్లోగా వారి ఒకవేళ మృతి చెంది ఉంటే మాత్రం వారి మృతదేహాలను కూడా బయటికి తీసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ ఏదైతే నేషనల్ జియోగ్రఫీకి సంబంధించిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి నిపుణులు అక్కడే ఉండి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు చేస్తూ ఆ విధంగా కూడా సహాయక చర్యలు చేపట్టడంతో ఈ రోజు మధ్యాహ్నం వరకు ఈ కార్మికులకు 8 మంది ఎవరైతే లోపల చిక్కుకున్నారో వారికి సంబంధించినటువంటి బ్రతికున్నారా లేదంటే మృతదేహాలు బయటకు వస్తాయనేది కూడా కొంత
ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సహాయక చర్యలు మాత్రం వేగంగా సాగుతున్నాయి. మధ్యాహ్నం వరకు అయితే ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ జానయ్య.